ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరు బాగున్నారు కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతలు 19వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ ఒక జ్ఞానాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకడంట తెలివి లేకుండా ఉండుట మంచిది కాదంటున్నాడు. అంటే ఇవి చాలా అవసరమై ఉన్నది అని ఆయన మనతో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాడు. ఎవరు మూర్ఖముగా మాట్లాడుతాడు అంటే బుద్ధి లేనివాడు. ఎవరండి? బుద్ధి లేనివాడు మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటాడు. అదేవిధంగా వాని యొక్క మూర్ఖత వలన వాని యొక్క పరిస్థితులు ఏమవుతూ ఉంటాయంటే తారుమారు అవుతూ ఉంటాయి. ఏమవుతూ ఉంటాయి? తారుమారు అవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినండి. బుద్ధిహీనుడే మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. ఆ మూర్ఖత వలన వాని యొక్క స్థితిగతి లేదా వాని యొక్క పరిస్థితి మారిపోతూ ఉంటుంది. ఈరోజు మన ధ్యాన అంశము తారుమారు. అంటే ముందటి స్థితి నుంచి ఇంకొక స్థితిలోనికి మారడం, అదే తారుమారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మూర్ఖంగా ప్రవర్తించువాడు యొక్క స్థితి తారుమారు అవుతుందని ఇక్కడ జ్ఞాని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధిహీనుడు, జ్ఞానం లేకుండా ఉన్నవాడే మూర్ఖంగా మాట్లాడతారు. ఎంతమంది చూసి ఉంటారు మూర్ఖంగా మాట్లాడిన వారిని? మన చుట్టూ ఎంతోమంది బుద్ధి లేకుండా మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. వారు మాట్లాడుతున్న మాటే కరెక్ట్ అన్న చందాన మాట్లాడుతూ వాదించేవారు చాలామంది ఉంటారు. ఎవరండి వాదించేవారు? ఎవరు ఎక్కువ తర్కం చేసేవారంటే బుద్ధి లేని వారు మాత్రమే ఎక్కువగా వాదిస్తూ ఉంటారు లేదా తర్కిస్తూ ఉంటారు. జ్ఞానం కలిగిన వాడు మౌనంగా ఉంటాడు. జ్ఞానం కలిగిన వాడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, అతడు వినడానికి వేగిరపడతాడంట, మాట్లాడడానికి నిదానిస్తాడంట అని వాక్యం సెలవిస్తుంది. ఎవరు జ్ఞానం నేర్చుకోవాలి అనుకున్నవాడు అలాంటి స్థితిలో ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూర్ఖుడే, బుద్ధి లేని వాడే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. రకరకాలుగా మూర్ఖంగా మాట్లాడమే కాకుండా తను ప్రమాదంలో చిక్కుకుంటూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుకనే అతని యొక్క బుద్ధిహీనత లేదా మూర్ఖత అతని యొక్క స్థితిగతినే మార్చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో కూడా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి గురించి మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి పేరు ఎవరు అంటే నాబాలు. ఎవరు ఆ వ్యక్తి? నాబాలు. అతడు కర్మేలులోని ఒక మయోను నందు నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తి. 25వ అధ్యాయము 2వ వచనం. కర్మేలులోని మయోను నందు ఆస్తిగల వాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఇక్కడ ఇతను ఎవరంట? బహుభాగ్యవంతుడు. ఎవరంట? ఇతను బహుభాగ్యవంతుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. భాగ్యవంతుడే కాకుండా అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉన్నాయి. అటువంటి గొప్ప భాగ్యవంతుడు. కానీ అతను భాగ్యవంతుడే, కానీ అతని క్రియలు లేదా అతని చర్యలు చూస్తే ఎట్లుంటాయంట? మోటుతనముగా, దుర్మార్గంగా ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. మోటుతనంగా ఉన్నాయంట, దుర్మార్గంగా ఉన్నాయంట. బహుభాగ్యవంతుడే, కానీ అతని చర్యలు ఎట్లున్నాయంట? మోటుతనంగా, దుర్మార్గంగా కనిపిస్తున్నాయని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మనం చూసినట్లయితే ఐశ్వర్యవంతులే లేదా ధనికులే లెక్కలేనితనంతో మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట మాట్లాడుతున్నాము? ఆ మాటలు మాట్లాడితే ఎంతవరకు వెళ్తుంది? ఆ మాట మనం మాట్లాడవచ్చా?
అనే ఆలోచన అనే బుద్ధి లేకుండా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అందరిని చెప్పను కానీ కొద్దిమంది లేకపోలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిమంది లేకపోలేదు. తమకున్న సౌభాగ్యాన్ని బట్టి, తమకున్న ఆస్తి అంతస్తులను బట్టి ఏమవుతూ ఉంటారంటే మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. మేము చెప్పిందే కరెక్ట్, మేము మాట్లాడుతున్నదే కరెక్ట్ అని అలా మూర్ఖంగా మాట్లాడుతూ ఏం చేసుకుంటూ ఉంటారంటే వారి యొక్క కుటుంబంలోనే లేదా వారి రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆ చక్కని బాండేజ్ లేదా ఆ బంధాన్ని చేతులారా తెంచుకుంటూ ఉంటారు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఒకడు తెలివి కలిగి ఉండుట మేలు. అంటే జ్ఞానం కలిగి ఉండుట మేలు. ఎందుకు? నువ్వు జ్ఞానం కలిగి ఉంటే ప్రతి దాని గురించి నువ్వు క్షుణ్ణంగా ఆలోచన చేస్తావు, కొద్దిగా దూరపు ఆలోచన చేస్తావు. ఆ పని నేను ప్రారంభిస్తున్నాను, ఆ పని నేను ప్రారంభించడం వల్ల దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఆ సమస్యలు ఒకవేళ ఎదురైతే ఎలా నేను దాన్ని అధిగమించాలని ఆలోచన కలిగి అతడు అడుగు ముందుకు వేస్తాడు. ఎవరు? బుద్ధి కలిగినటువంటి వ్యక్తి. అదే బుద్ధి లేని వ్యక్తిని మనం చూసినట్లయితే తను అనుకున్నాడా వెంటనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే చేసేస్తాడు ఆ పని. దానిలో ఉన్నటువంటి సాధ్యాలు పట్టించుకోడు. దాని నుండి ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచన చేయడు. తొందరపడేసి వెళ్ళిపోతాడు, లేదా తొందరపడి అడుగు వేసేస్తాడు, లేదా ఆ పనిని ప్రారంభించేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? నష్టం కొని తెచ్చుకుంటాడు. జ్ఞానము అవసరమని జ్ఞాని అయిన సొలొమోను మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధి లేని వాడు మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. ఆ మూర్ఖత ప్రవర్తన వల్ల అతని స్థితిగతులు మార్చబడతాయి. అదేవిధంగా వాడు తీసుకున్నటువంటి ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం వాటిల్లుతుంది. కనుకనే ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు ఏమని, ఒకడు తెలివి కలిగి ఉండుట మేలు, లేకుంటే మీ యొక్క స్థితిగతులు తారుమారవుతాయి. బిడ్డలారా, తెలివి కలిగిన వాడు ఆలోచన చేస్తాడు. తెలివి కలిగిన వాడు ప్రతిదీ ఆలోచన చేసి అడుగు ముందుకు వేస్తాడు. ఏది చేస్తే మంచిది, ఏది చేయకపోతే మంచిదని క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి అడుగు ముందుకు వేసి సక్సెస్ పొందుకుంటాడు. కానీ బుద్ధి లేని వాడే తొందరపాటుతనంతో పోవడం వల్ల చాలా సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఈ మాటలు వింటున్న మీలో ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. ఒకవేళ మీరు తొందరపడి ఏదైనా మీ సొంత ఆలోచనను బట్టి ఏదైనా ఒకటి చెయ్యాలని లేదా ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని ఒకవేళ తొందరపాటుతనంతో ఏదైనా ఆలోచన చేస్తున్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తొందరపాటు కూడదు. జ్ఞానం కలిగి నువ్వు అడుగు వేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అది యెహోవా యొద్ద ఉన్నది, అది దేవుని యొద్ద ఉన్నది. కనుక ఆ దేవుణ్ణి అడగాలి. అయ్యా, సొలొమోను అడిగాడు కదా, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు నాయనా. ఇంత గొప్ప జన సమూహాన్ని నేను పరిపాలించాలంటే, ఇంత గొప్ప జనాంగాన్ని నేను పరిపాలించాలంటే నాకు జ్ఞానం కావాలి. ఎందుకు జ్ఞానం అడిగాడు? ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలంట, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించారు, తెలివి బుద్ధి లేక ప్రవర్తించారు, సనిగినారు, గొనిగినారు. కనుకనే ఆయన ఆలోచన చేసి ఉంటాడు. ఎందుకు? వాళ్ళ యొక్క పితరుల యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకొని అందుకే దేవుని యొద్ద మొరపెట్టి ఉంటాడు, అయ్యా నాకు జ్ఞానాన్ని దయచేయనైనా అని. ఆ జ్ఞానం వల్ల నేను చక్కగా వీరిని పరిపాలించగలను, నాకు జ్ఞానాన్ని దయచేయని. ఎందుకు? బుద్ధి లేని వారు ఉన్నారు, జ్ఞానం లేని వారు ఉన్నారు. అటువంటి జ్ఞానం లేని వారిని పరిపాలించాలంటే, చక్కటి పరిపాలన అందించాలంటే ఏం అవసరము? జ్ఞానం అవసరం. తొందరపాటు ఏ నిర్ణయం తీసుకోరు. అందుకనే నాకు జ్ఞానం ప్రసాదించు అని సొలొమోను దేవుని యొద్ద మొరపెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనం కూడా దేవుని యొద్ద జ్ఞానాన్ని అడగాలి. ఆయన యొద్ద బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానం ఎక్కడైతే బుద్ధి జ్ఞానం ఉంటాయో అక్కడ సర్వ సంపదలు ఉంటాయి. అందుకే కదా జ్ఞాని అయిన సొలొమోను అడిగింది ఏంది? దేవుని యొద్ద జ్ఞానం అడిగాడు, బుద్ధిని అడిగాడు. సర్వ సంపదలు ఆటోమేటిక్గా ఆయన యొద్దకు
వచ్చాయి. అంతే. ఆయన రాజ్యాలను అడగలేదు, ఆస్తులను అడగలేదు, బంగారు అడగలేదు, వజ్ర వైడూర్యాలను అడగలేదు. ఏమడిగాడు? జ్ఞానాన్ని అడిగాడు. అందుకనే జ్ఞానం ఉంటే సులువుగా ప్రమాదం నుంచి అయినా తప్పించుకోవచ్చు. ఒక ప్రమాదం పొంచి ఉందనుకోండి, ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలని జ్ఞానం కలిగిన వాడు ఆలోచన చేసి ఆ ప్రకారంగా అతడు ప్రవర్తిస్తాడు లేదా ముందుకు కొనసాగుతాడు. కానీ బుద్ధిహీనుడు ఎట్లా చేస్తాడో తెలుసా? మూర్ఖంగా ఎట్టు పడితే అట వెళ్ళి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాడు. తొందరపాటుతో వెళ్తాడు, కానీ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాడు. కనుకనే వాక్యం సెలవిస్తుంది, తొందరపాటుతనము మంచిది కాదు, మూర్ఖంగా ప్రవర్తించడము మంచిది కాదు. తద్వారా ఏమవుతుంది తెలుసా? వారి యొక్క జీవిత విధానం లేదా వారి పరిస్థితులు ఏమవుతాయంట? తారుమారు అవుతాయి. కనుకనే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ యొక్క పరిస్థితి, నీ యొక్క స్థితి తారుమారు కాకుండా ఉండాలి అంటే నువ్వు తెలివి కలిగి ఉండుట మేలు అంటున్నాడు. బుద్ధి లేని మూర్ఖుడు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడద్దు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ నాబాలు బహు భాగ్యవంతుడే, మంచి ఆస్తి ఉన్నవాడే, గొర్రెలున్నవాడే. కానీ మూర్ఖంగా దుర్మార్గునిగా ప్రవర్తించడం వల్ల అతడు ఏమయ్యాడు? అతని యొక్క స్థితి మార్చబడింది. ఎలా ఉండవలసిన వాడు ఎలా అయిపోయాడంటే దారుణంగా అయిపోయాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ సందర్భం 25వ అధ్యాయంలో దావీదు అంట ఆ యొక్క నాబాలు గురించి తెలుసుకుంటాడు. నాబాలు ఆ మయోవా అనే ప్రాంతంలో ఉన్నాడు. అతను గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నాడని తెలుసుకొని దావీదు తన యుద్ధ ఉన్నటువంటి 400 మందిలో ఒక 10 మందిని ఆ నాబాలు యుద్ధకు పంపిస్తాడు. పంపిస్తూ వారితో చెప్తాడు, అయ్యా మీరు వెంటనే ఆ నాబాలు యుద్ధకు వెళ్ళిన తర్వాత అతనిని కుశల ప్రశ్నలు అడగండి. కుశల ప్రశ్నలు అడిగి నీకును నీ కుటుంబమునకు క్షేమం అగునుగాక అని అతని దీవెన వచనాలు మీరు పలకండి అని చెప్పి తరువాత తెలియచేయండి. ఇలా దావీదు గారు నన్ను మమ్మల్ని పంపించారు అని మీరు తర్వాత అతనితో మీరు మాట్లాడండి అని చెప్తాడు. ప్రియమందిని బిడ్డలారా, చెప్పిన తర్వాత ఆ మాటల ఆధారం చేసుకొని ఆ యొక్క 10 మంది నాబాలు యుద్ధకు రావడం జరిగింది. నాబాలు యుద్ధకు వచ్చిన తర్వాత దావీదు ఏ మాటలైతే పలకమని చెప్పారో ఆ మాటలు పలికిన తర్వాత అక్కడ ఆ యొక్క 10 మంది నాబాలుతో అంటారు, ఆ భాగ్యవంతునితో అంటారు, అయ్యా మీరు మీ యొక్క గొర్రెల కాపరులు, మీ యొక్క మందలు ఆ కర్మేలు ప్రాంతంలో ఉన్నప్పుడు ఏ అపాయము ఏ నష్టము మీకు కలగలేదు. మేము అంత బహు జాగ్రత్తగా మీకు ఆస్తినంతటిని మేము కాపాడాము. కనుక మా ఏలినవాడు దావీదు మీ యుద్ధకు మమ్మల్ని పంపించున్నాడు అని చెప్పినప్పుడు చూడండి, అటువంటి జ్ఞానవంతుడు, అటువంటి సౌభాగ్యవంతుడు, భాగ్యవంతుడు ఆ మాటలు విన్న తర్వాత వాస్తవమే కదా ఆ మాటలని, కానీ మూర్ఖంగా బుద్ధి లేని వానిగా అంటున్నాడు, దావీదుయోడు యెషయి కుమారుడు. ఒక యజమాని యొద్ద దాసులు ఎంతోమంది వస్తూ ఉంటారు వెళ్తుంటారు అని బుద్ధి లేని మాటలు మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బుద్ధి లేని మాటలు మాట్లాడాడు. ఆ 10 మంది ఏమంటున్నారు, అయ్యా మీరు కర్మెలు ప్రాంతంలో మీ ఆస్తి ఉన్నప్పుడు, మీ గొర్రెలు ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదం జరగకుండా బహు జాగ్రత్తగా మేము కాపాడాము. ఆ మాటలు కావాలంటే మీ పనివారిని అడగండి, వారు మీకు తెలియచేస్తారు, అడగండి అని చెప్పినప్పుడు చాలా దారుణంగా నాబాలు అంటాడు, దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు? ఒక యజమాని దగ్గర ఎంతోమంది పనివారు వస్తూ ఉంటారు, దాసులు వెళ్తూ ఉంటారు. అలాగని నా యొద్ద ఉన్నటువంటి ఇక ఆహారాన్ని, నేను సంపాదించినటువంటి ఈ ఆహారాన్ని, ఈ నా కాపురల కొరకు నేను సిద్ధపరిచిన మాంసాన్ని మీకు ఇవ్వాలనా అని దారుణంగా ఆ యొక్క 10 మందితో నాబాలు మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనం ఒకటి మనం అర్థం చేసుకోవాలి. సౌభాగ్యవంతులుగా పిలువబడుతున్న వారు, ధనికులుగా పిలువబడుతున్న వారి దగ్గర చాలామందిలో బుద్ధి కొరవడి ఉంటుంది, జ్ఞానం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటారు, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. దానివల్ల వారు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. ఇక్కడ నాబాలు చేసింది కూడా అదే, జ్ఞానం లేకుండా మాట్లాడు. వాస్తవం కాదా? వాస్తవమే.
వారు కర్మెలు ప్రాంతంలో ఉన్నది వాస్తవమే, వారి యొక్క మందలను కాపాడింది వాస్తవమే, ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళు చూసుకుంది కూడా వాస్తవమే. కానీ నాబాలు ఏం మాట్లాడుతున్నాడు? దావీదు ఎవడు, యెస్సై కుమారుడు ఎవడు, ఎంతోమంది దాసులు వస్తుంటారో వెళ్తుంటారని లెక్కలేని తనంతో మూర్ఖంగా బుద్ధి లేని వానిగా మాట్లాడారు. తన యొక్క పనివారిని అవమానించాడు. వెంటనే ఆ యొక్క 10 మంది వచ్చారు కదా, ఆ 10 మంది మరలా దావీదు యుద్ధకు వెళ్ళి, అయ్యా మనమైతే ఇలా చేశాం, కానీ ఆయన ఇలా అన్నాడని చెప్పినప్పుడు వెంటనే దావీదు ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఓకే, మీరు సిద్ధపడండి, ఆయుధములు ధరించండి, ఆ నాబాలు సంతతిలో ఎవడు మగవాడు అనేవాడు లేకుండా మనము నిర్మూలనము చేద్దామని దాదాపు దావీదుతో పాటు 400 మంది సిద్ధపడ్డారు ఆయుధాలు ధరించుకొని. దేనికి? ఎందువలన? నాబాలు మాట్లాడినటువంటి ఆ మూర్ఖపు మాటల వలన, బుద్ధి లేని మాటల వలన. లేకుంటే ఏమవుతుందండి? అయ్యో కరెక్ట్ అయ్యా, నీ పనివారు కూడా అడగండి. ఆ 10 మంది అంటున్నారు, మీ పనివారిని కూడా అడగండి, మేము వారికి మేలు చేయలేదా, వారికి మేము సహాయం చేయలేదా? ఇప్పుడు మేము ఎక్కడున్నాము? మేము ఒక అరణ్య ప్రాంతంలో ఉన్నాం, కనుకనే మా యొక్క పనివారిని దగ్గరకు వస్తున్నారు, దయతో మీరు కనికరించండి అనేకటువంటి వర్తమానాన్ని నాబాలుకు తెలియచేయండి. ఒకవేళ సహాయం చేస్తాడేమో అనే ఉద్దేశంతో లేదా అనే ఆశతో దావీదు వారిని పంపిస్తే నిర్దాక్షిణ్యంగా బుద్ధి లేనివాడిగా నాబాలు ఏం మాట్లాడాడు? దావీదు ఎవడు, యెస్సై కుమారుడు ఎవడు అని మూర్ఖంగా మాట్లాడి ఏం తెచ్చుకుంటున్నాడు? ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. వెంటనే దావీదు అన్నాడు, ధరించండి, ఆయుధాలను ధరించండి, ఎవడు లేకుండా, ఒక్కడు లేకుండా నిర్మూలము చేసేద్దాం అని ఆ తీర్మానం తీసుకొని బయలుదేరుతున్నప్పుడు అక్కడ ఒక దాసుడు ఆ మాటలు విన్నాడండి. ఒక దాసుడు విని తన భార్య అయినటువంటి, సుబుద్ధి కలిగినటువంటి భార్య అయినటువంటి అబీగైలుతో ఆ దాసుడు అంటాడు, అమ్మా ఇలా జరగబోతుంది, పెను ప్రమాదము మన అంచుల యుద్ధకు రాబోతుంది. ఏమైందయ్యా అంటే, ఇలా దావీదు గారి 10 మంది దాసులు మన ఏలినవాని యుద్ధకు వస్తే అది చాలా చక్కగా మాట్లాడారండి. నేను చదువుతున్నాను మాట. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించము. మన యజమానుడు బహు పనికిమాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనేను. ఒక దాసుడు అంటున్నాడు, మన యజమానుడు ఉన్నాడు కదా, వాళ్ళ భార్యతో అంటున్నాడు. చూడండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? పక్కన వాళ్ళతో అంటున్నాడా? కాదు, తన సొంత భార్యతో అంటున్నాడు, అబీగైలుతో అంటున్నాడు. ఈ మన యజమానుడు ఉన్నాడు కదా, పనికి మాలినోడు, బుద్ధి లేనివాడు, ఎవరిని మాట్లాడనిచ్చేటువంటి మనస్తత్వము, మనస్సు కలిగినటువంటి వాడు కాదు, వాడు చెప్పిందే వేదం, వాడు మాట్లాడిందే కరెక్ట్ అన్న చందాన మాట్లాడి పెన్ను ప్రమాదము కొని తెచ్చుకున్నాడు అమ్మగారు అని అబీగైలుతో ఆ దాసుడు మాట్లాడుతున్నాడు. కనుక ఇప్పుడు మీరు చేయవలసింది బహు జాగ్రత్తగా, మీరు ఏదైతే చేయాలని నిశ్చయించుకోబోతున్నారో బహు జాగ్రత్తగా చేయండి అని ఒక దాసుడు అబీగైలుతో చెప్తున్నాడు. వెంటనే సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ కదా, వెంటనే తను పయనమయ్యింది, తను సిద్ధపడింది. అబీగైలు సిద్ధపడింది. 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడల గార్ధబముల మీద వేయించి దావీదును ఎదుర్కొనడానికి ప్రయాణమై వెళ్తూ ఉంది. ప్రేమేంద్రుని బిడ్డలారా, ప్రయాణమై వెళ్తూ ఉంది. చూడండి, ఇక్కడ మనం అబీగైలును చూస్తే సుబుద్ధి కలిగినటువంటి ఒక స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. భర్త మూర్ఖంగా మాట్లాడాడు, తెలివిలేని బుద్ధి లేని వానిగా మాట్లాడాడు. కానీ ఇక్కడ అబీగైలు జ్ఞానముగా ప్రవర్తిస్తూ ఉంది. జ్ఞానంగా ప్రవర్తిస్తూ వారికి ఏదైతే అవసరమైందో, వారు అరణ్య ప్రాంతంలో ఉన్నారు, వారికి తినడానికి ఏదైతే అవసరమై ఉందో వాటిని తీసుకొని తనకంటే ముందుగా గార్ధము మీద వేసి అబీగైలు పంపిస్తూ ఉంది. ఇక పరిస్థితిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే మనలో చాలామంది కుటుంబాలలో భర్త మూర్ఖంగా బుద్ధి లేని తనంతో మాట్లాడుతూ, లేదా ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూ, లేదా గొడవ పెట్టుకుంటూ ఉంటే భార్యలుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తుంటారంటే ఇంకా ఎగదోస్తూ ఉంటారు. వాడంటే బుద్ధి లేక, జ్ఞానం లేక మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటే భార్య అతన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. తను కూడా బుద్ధి లేని దానిగా మారి
బుద్ధిహీనత మూర్ఖంగా భర్తను ఎగదోస్తూ ఉంది. ఇంకా ఎగదోస్తున్నటువంటి పరిస్థితులు ఎన్నో కుటుంబాలలో మనం చూస్తూ ఉంటాం ప్రేమందేని బిడ్డరా. కానీ ఇక్కడ అతడు బుద్ధి లేని వాడిగా మాట్లాడుతున్నాడు, దానివల్ల ప్రమాదం వచ్చిందని తెలుసుకున్నటువంటి అబీగయలు జ్ఞానముగా సుబుద్ధి గలదై ఆ యొక్క ప్రమాదం నుంచి ఎలా నా భర్తను నేను బయట పడవేయాలని ఆలోచన చేస్తూ ఉంది. కానీ మనకు చుట్టుపక్కల మనం చూసినట్లయితే ఇంకా భర్తను ఎగదోస్తూ ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా. వీళ్ళు కూడా బుద్ధి లేని వారిగా మూర్ఖంగా మాట్లాడుతూ పేరు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. దానివల్ల ఎవరికి నష్టము? తన ఎంటైర్ ఫ్యామిలీకి నష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, ఇటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు మన మధ్య. కనుక నువ్వు జ్ఞానంగా ప్రవర్తించు. ఒకవేళ నీ భర్త మూర్ఖంగా బుద్ధి లేని వానిగా ప్రవర్తన చేస్తూ ఉంటే నీవు జ్ఞానం కలిగిన దానిగా లేదా జ్ఞానం కలిగిన వ్యక్తిగా, సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జాగ్రత్త పడు. అప్పుడే నీ భర్త మీదకి రాబోతున్నటువంటి ఆ ప్రమాదాన్ని నువ్వు తప్పించగలుగుతావు. ఇక్కడ అబిగయలు చేస్తున్నది అదే. మూర్ఖంగా మాట్లాడినటువంటి తన భర్తను కాపాడుకోవాలనే ప్రయత్నం ఇక్కడ చేస్తూ ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా. కనుక ప్రేమైన సహోదరి, చూస్తున్నా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీ భర్త పొరపాటున బుద్ధి లేనితనంతో మూర్ఖంగా మాట్లాడంటే నువ్వు బుద్ధి కలిగినటువంటి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా నీ భర్తతో మాట్లాడు, లేదా నీ భర్త పక్షాన నువ్వు మాట్లాడు. అయ్యా, మా భర్తది తప్పైంది, క్షమించండి, అలా మాట్లాడకూడదు, ఈ ఒక్కసారి క్షమించండి, దయచేసి క్షమించండి, ఇటువంటి మరలా రిపీట్ కాకుండా నేను చూసుకుంటున్నాని నువ్వు చెప్పే వ్యక్తిగా లేదా చెప్పే స్త్రీగా నువ్వు ఉంటే చాలా మంచిది. ఎటువంటి సమస్య నీ కుటుంబం మీదకి రాదు. అలా కాదని నీవు కూడా మూర్ఖురాలుగా మాట్లాడితే నీ ఎంటైర్ ఫ్యామిలీకి పేరు ప్రమాదము వస్తుంది. కనుక జ్ఞానంగా, అందుకే తెలివి కలిగి ఉండాలంటున్నాడు జ్ఞాని. ఆ తెలివి ఎక్కడ ఉంది? దేవుని యొద్ద ఉంది. దేవుని యొద్దకు వచ్చి విచారించి జ్ఞానాన్ని సంపాదించుకొని లేదా తెలివిని సంపాదించుకొని చక్కగా తొందరపాటు లేని తనంతో నువ్వు అడుగులు వేయగలిగితే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. అదే జ్ఞాని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మూర్ఖంగా బుద్ధి లేని వానిగా తొందరపాటుతనంతో అడుగులు వేశావా, నీ అడుగులు ఖచ్చితంగా తడబడతాయి. తడబడమే కాకుండా నీకు నష్టం వాటిల్లుతుంది. నీకు నష్టం వాటిల్లమే కాకుండా అది ఎంతవరకైనా దారి తీయడానికి అవకాశం ఉంది ప్రేమ దేవుని బిడ్డలారా. కనుకనే దేవుడు మరొకసారి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ఉంటుంది. ఇక్కడ అబిగయలు దావీదుని ఎదుర్కొని తను ఉన్నటువంటి గర్భం నుంచి దిగి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా దావీదు గారు, మా యొక్క భర్త చేసినటువంటి ఆ దోషమును నా దోషంగా పరిగణించి నన్ను క్షమించు అని ఆయనను రిక్వెస్ట్ చేసుకుంటుంది ప్రేమ దేవుని బిడ్డలారా. జ్ఞానం, అక్కడ జ్ఞానం చూడండి, జ్ఞానంగా ప్రవర్తిస్తుంది. ఆ జ్ఞానంగా ప్రవర్తిస్తుంది కాబట్టే ప్రమాదం నుంచి తప్పించబడింది. తన భర్త ఒక్కడే కాదు, మొత్తం మగవారిని లేకుండా చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి దావీదు ఎప్పుడైతే నా భర్త తప్పును లేదా నా భర్త యొక్క చేసిన ఆ మిస్టేక్ నా దోషంగా పరిగణించని ఎప్పుడైతే అడిగిందో అబిగయలు, అప్పుడు దావీదు అంటాడు, దేవునికి స్తోత్రం తెలియజేస్తారండి. ఎందుకు? నీవే రాకపోతే, నీవే ఈ విధంగా నాకు తెలియచేయకపోతే నేను బహు ఘోరమైన తప్పిదం చేసేవాడిని. నన్ను తప్పించేందుకు దేవునికి స్తోత్రం అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, జ్ఞానం కలిగిన వారు అలా తప్పించబడతారు. కనుక దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా. సుబుద్ధి కలిగి జ్ఞానం కలిగి నడుచుకో. తొందరపడతనం మంచిది కాదు. ఏ విషయంలోనే కానీ, ఒకవేళ ఉద్యోగ ప్రయత్నంలో లేదా వివాహ విషయాలలో లేదా ఒక పని ప్రారంభించే విషయంలో లేదా ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే విషయంలో దేనిలో తొందరపాటుతనము మంచిది కాదు. ఆ తొందరపాటుతనం ఏం చేస్తుంది తెలుసా? తప్పులు చేసే విధంగా నిన్ను తీసుకెళ్తుంది. నీ పరిస్థితిని తారుమారు చేస్తుంది. నీ స్థితిని మార్చివేస్తుంది. చాలా జాగ్రత్తగా నువ్వు మసులుకోవాలి. చాలా జాగ్రత్తగా నీవు జీవించాలి. కనుక జ్ఞానే ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే
మరలా తన భర్త యుద్ధకు వచ్చి, నాబాలు యుద్ధకు వచ్చి, నువ్వు ఎంత పని చేశావయ్యా, నేనే వెళ్ళి దావీదు దగ్గర క్షమాపణ అడగకపోతే, నేనే వెళ్ళి దావీదు యుద్ధ ఆ విన్నపం విన్నపించుకునంటే అతడు వచ్చి మన వంశంలో లేదా మన కుటుంబంలో మగవారిని అనేవారిని లేకుండా చేయాలనే తీర్మానం తీసుకున్నాను. ఎప్పుడైతే ఆ మాట నాబాలుతో అబిగైలు పలుకుతుందో వెంటనే అతడు బిగిసుకుపోయి దాదాపు 10 రోజుల తర్వాత అతడు మరణిస్తాడు. చూడండి, ఆ మూర్ఖంగా మాట్లాడడం వల్ల, ఆ బుద్ధి లేనితనంతో, ఆ తొందరపాటు మాటల చేత ఏమవుంది, ప్రాణానికే ప్రమాదం కొని తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు కూడా బుద్ధి లేనితనంతో మూర్ఖంగా తొందరపడి ఏదైనా మాట్లాడినా లేదా ఒక పని చేసినా అది మరణానికి కూడా దారి తీస్తుంది. జాగ్రత్త. ఆ బుద్ధి ఎక్కడుంది? యెహోవా యొద్ద ఉంది. కనుక దయచేసి ఇప్పటి నుంచి అయినా కూడా ఆయన యొక్క పాదాల యొద్ద విచారణ చేయి. ప్రతి విషయం గురించి విచారణ చేయి. తొందరపాటుతనంతో కాకుండా ఆయన పాదాల యొద్దను విచారణ చేసి అడిగి, అయ్యా నేను ఈ పని చేయబోతున్నాను, అయ్యా నేను ఈ ప్రయత్నం చేయబోతున్నాను, అయ్యా నేను ఈ యొక్క వివాహం చేయడానికి సిద్ధపడుతున్నాను, అయ్యా నేను ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నం చేయడానికి, లేదా ఈ ఇంటిని కట్టడానికి ప్రయత్నం చేయబోతున్నాను, లేదా ఈ యొక్క సమస్యల గురించి మాట్లాడడానికి నేను చేస్తున్నాను, నాకు సహాయము దయచేయి అని నువ్వు ఆయన యొద్ద విచారణ చేసి జ్ఞానాన్ని అడిగి తెలివిగా నువ్వు అడుగు ముందుకు వేసినట్లయితే దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అలా కాదని మూర్ఖంగా బుద్ధి లేని వారిగా తొందరపాటుతో వివాహం చేసిన, పని ప్రారంభించిన, ఒక కన్స్ట్రక్షన్ ప్రారంభించిన అది శ్రేయస్కరం కాదు, అది మంచిది కాదు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ఆ తొందరపాటుతనంతో ఏదైనా చేసావనుకో నీ యొక్క పరిస్థితి తారుమారు కావచ్చు. కనుక నీ పరిస్థితిని తారుమారు కావాలని దేవుడు ఇష్టపడట్లేదు. కనుక తెలివి కలిగి జాగ్రత్తగా ఆలోచన చేసి అడుగులు వేసినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మంచి స్థితిలో ఉంచాలని, మంచిగా దీవించాలని, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యొద్ద ఆ జ్ఞానం దొరికింది. ఆ జ్ఞానం ఎక్కడుంది? ఈ బైబిల్లో ఉంది. ఈ బైబిల్లో ఉంది ఆ జ్ఞానం. ఆ బైబిల్ని మనం ధ్యానించినట్లయితే, చక్కగా మనం ధ్యానించినట్లయితే దేవుడు మనకు జ్ఞానాన్ని తెలియచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయం, ప్రతి సమస్యకు సొల్యూషను ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక బైబిల్ చదవడానికి ఇష్టపడాలా. ఆ బైబిల్ మనం ధ్యానించడం వల్ల మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం మనం కలిగినట్లయితే మనం ఎలా ప్రవర్తించాలా, ఎలా మనం ముందుకు కొనసాగాలి, ఎలా మనం ఆలోచన చేయాలి, ఎలా మనం మాట్లాడాలి, ఎలా మనం ప్రవర్తించాలి, అన్నీ మనకు ఇక బైబిల్ మనకు బోధిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డారా, కనుక చాలామంది యవనస్తులు ఈ బైబిల్ను ధ్యానించక, ఈ జ్ఞానాన్ని సంపాదించుకోక మూర్ఖుల్లాగా వారి జీవితాలు భయంకరమైన స్థితికి వెళ్ళబోతున్నాయి కదా. గల కారణము సరైన జ్ఞానం లేక, బైబిల్ ధ్యానించక. కనుక మనలో చాలామంది క్రైస్తవులుగా వారం చర్చికి వెళ్తున్నారు చాలామంది ఉన్నారు, కానీ జ్ఞానం లేదు. కారణం బైబిల్ చదవట్లేదు, దేవుని యొద్ద జ్ఞానాన్ని అడగట్లేదు. అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, నేను ఎలా బయటపడాలి, నేను ఈ పని చేయబోతున్నాను, ఎలా నేను చేయాలి, ఎలా నేను ఆ సమస్యను ఎదుర్కోవాలి అని ఎవరు విచారించట్లేదు. తొందరపాటుతనంతో వారు అనుకున్నది చేసేస్తున్నారు, తద్వారా నష్టాల్లో వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తొందరపాటుతనం మంచిది కాదు. బుద్ధి లేనివాడు మూర్ఖత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకుని అడుగులు ముందుకు వేసినట్లయితే నీ యొక్క పరిస్థితి తారుమారవుతుందని దేవుడిని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనం అలా ఉండకుండా మంచి తెలివి కలిగిన వారిగా, మంచి బుద్ధి కలిగిన వారిగా, మంచిగా మనం ఆలోచన చేస్తూ మంచిగా అడుగులు ముందుకు వేసి మనం సక్సెస్ పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుకనే నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి నుంచి అయినా కూడా చక్కగా ఆలోచన చేయడం నేర్చుకో, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడు. అలా ఇష్టపడినట్లయితే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నంను సఫలము చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈ మాటలన్నింటినీ మనం అందరి వినికిల్లో దీవించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు ప్రభువా,
నాయన మూర్ఖత కలిగి బుద్ధి లేని వారిగా తొందరపాటుతనంతో మనం నిర్ణయాలు తీసుకున్నట్లయితే మనకు జీవిత విధానం, మనకు కుటుంబ పరిస్థితి తారుమారు అవుతాయని కనుక ప్రభా అలా ఉండకూడదు అంటే ప్రభా ఒక వ్యక్తి తెలివి కలిగి ఉండటం మేలు అంటున్నాడు కనుక ప్రభా మాకు తెలివిని మీరు ప్రసాదించండి ప్రభా. తొందరపాటుతనాన్ని మాలో నుంచి మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.